వెంటనే ఎంకే నాలెడ్జ్ ప్రెజెంటేషన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వ్యూవర్స్. బిగ్ బాస్ సీజన్ 8 లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు నాగమణికంఠ. హౌస్ లో చాలా ఎమోషనల్ అవుతున్నాడు. అయితే బిగ్ బాస్ సీజన్ 7 లో పల్లవి ప్రశాంత్ ఫేక్ ఎమోషన్ ను చూసిన వారంతా రియల్ ఎమోషన్ ను నమ్మలేకపోతున్నారు. పైగా సింపతి కార్డ్ ప్లే చేస్తున్నాడని అంటున్నారు. బిగ్ బాస్ స్టేజ్ పైన నాగమణికంఠ తన అమ్మ చనిపోయిందని, స్టెప్ ఫాదర్ గెంటేశాడని, ఒంటరి వాడిని అయిపోయానని చెప్పుకొచ్చాడు. ఇక హౌస్ లోకి అడుగు పెట్టాక పూటకో మాట మారుస్తూ వస్తున్నాడు. అసలు ఎవరి మణికంఠ? అతను చెప్పిన స్టోరీలో ఎంతవరకు నిజముంది? అతను ఎందుకు యాక్టర్ గా సక్సెస్ కాలేకపోయాడు? బిగ్ బాస్ కు ఇతను తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంత అనేది అతని రియల్ లైఫ్ స్టోరీలో తెలుసుకుందాం. నాగమణికంఠ హలియాస్ నాగమణి. ఇతను 1994 జనవరి 10న తెలంగాణలోని హైదరాబాద్ లో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. తండ్రి అమర్నాథ్, తల్లి సరస్వతి. ఇతనికి కావ్య అనే చెల్లెలు కూడా ఉంది. ఇక మణికంఠ తల్లి టీచర్ గా పనిచేస్తే తండ్రి ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసేవాడు. అలా మణికంఠకు 2 ఏళ్లు ఉన్నప్పుడు తన తండ్రి యాక్సిడెంట్ లో మరణించడంతో తన తల్లి పుట్టింట్లో ఉంటూ జాబ్ చేస్తూ బిడ్డను పోషించేది. ఇక కూతురికి ఎంతో లైఫ్ ఉందని భావించిన తల్లిదండ్రులు సరస్వతికి అమర్నాథ్ అనే తమ బంధువుల అబ్బాయితో పెళ్లి చేశారు. అలా వీరిద్దరికి కావ్య అనే అమ్మాయి జన్మించింది. అలా మణికంఠ కూడా అమర్నాథ్ తన సర్నేమ్ ని ఇచ్చి సొంత కొడుకులాగే చూసుకుంటూ ఉండేవాడు. ఇక మణికంఠ తన స్కూలింగ్ ను హైదరాబాద్ లోని ప్రైవేట్ స్కూల్లో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉండే మణికంఠకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఇదిలా ఉంటే మణికంఠకు అమర్నాథ్ తన సొంత తండ్రి కాదని, స్టెప్ ఫాదర్ అని చెప్పడంతో మణికంఠ దీంతో ఒక్కసారిగా షాక్ గురయ్యాడు. దీంతో మానసికంగా కుంగిపోయిన మణికంఠ అప్పటి నుంచి తన అమ్మమ్మ తాతయ్యలతోనే ఉంటూ చదువులను కొనసాగించాడు. ఇక అలా తనతో మాట్లాడేందుకు తన తల్లి ఎంత ట్రై చేసినా మణికంఠ మాత్రం ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదు. అంతేకాకుండా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కూడా తీసుకోకూడదనుకొని మోడలింగ్, యాక్టింగ్ లో ట్రై చేయాలని అనుకున్నాడు. అలాగే తాను డిగ్రీ చదువుతున్న సమయంలో ర్యాంప్ వాక్స్, కొన్ని బ్రాండ్స్ కు గ్రూప్ మోడల్ గా కూడా పనిచేస్తూ తన ఖర్చులకు తానే డబ్బులు సంపాదించుకునేవాడు. ఆ తర్వాత కూడా తన తల్లిదండ్రులు ఇంటికి రమ్మని పిలిచినా వెళ్లేవాడు కాదు. కానీ ఎప్పుడైతే తన తాతయ్య, అమ్మమ్మలు చనిపోయారో అప్పటికి నుంచి తన తల్లి దగ్గరే ఉంటూ వచ్చాడు. అలా ఓవైపు సీఏ చదువుతూనే సినిమా అవకాశాల కోసం ట్రై చేశాడు. కానీ తనకు యాక్టింగ్ స్కిల్స్ లేకపోవడంతో ఎక్కడికి వెళ్లినా రిజెక్షనే ఎదురైంది. దీంతో సీరియల్స్ లో ట్రై చేశాడు. అక్కడ కూడా మెయిన్ లీడ్ కాకుండా సైడ్ క్యారెక్టర్లే వచ్చాయి. డబ్బులు కూడా సరిగ్గా వచ్చేవి కావు. అదే సమయంలో మణికంఠ తల్లికి క్యాన్సర్ లాస్ట్ స్టేజ్ లో ఉండడంతో అమర్నాథ్ ఆమెను ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించాడు. అయినా ఫలితం లేకుండా పోయింది. 2019లో ఆమె మరణించింది. తల్లి దహన సంస్కారాలు తానే చేస్తానని, ₹1 కూడా అమర్నాథ్ను పెట్టవద్దని చెప్పాడు. మణికంఠ వద్ద అప్పటికే డబ్బు లేకపోయినా ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేసి మరీ దహన సంస్కారాలు చేశాడు. ఆ తరువాత అమర్నాథ్ను తండ్రిలా, కావ్యను చెల్లిలా అంగీకరించడానికి ఇష్టపడని మణికంఠ తల్లి మరణం తర్వాత ఇంట్లో నుంచి బయటకు వచ్చి హాస్టల్లో ఉంటూ ఒకవైపు సీఏగా ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతూనే మరోవైపు యాక్టింగ్ చేసేవాడు. అదే సమయంలో తన కాలేజ్ మేట్ అయిన ప్రియా అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. చదువు పూర్తయ్యాక అమెరికా వెళ్లి సెటిల్ అవ్వాలన్నది ఆమె ప్లాన్. కానీ మణికంఠకు జాబ్ చేయడం ఇష్టం లేక యాక్టింగ్ ను ప్రొఫెషన్ గా ఎంచుకోవాలని అనుకున్నాడు. అదే విషయంలో వీరిద్దరికి తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఆ తర్వాత కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో నటించినా అనుకున్నంత సక్సెస్ కాలేకపోయాడు మణికంఠ. తన జీవితంలో అనుకున్నది ఏది జరగకపోవడంతో సెన్సిటివ్ అయిన మణికంఠ డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత చేసేదేమీ లేక 2022లో మణికంఠ ప్రియను పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయాడు.
అక్కడ ఇద్దరు జాబ్ చేసుకుంటూ ఉన్నారు. అప్పుడే వీరికి ఒక పాప పుట్టింది. ఇక తమ జీవితం బాగుంటుందని అనుకున్న ప్రియ కానీ మణికంఠ మాత్రం ఆమెకు చెప్పకుండా జాబ్ రిజైన్ చేశాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయి. అయితే మణికంఠ మాత్రం యాక్టర్ గా తనను తాను ప్రూవ్ చేసుకోవాలని కూతురికి లగ్జరీ లైఫ్ ఇవ్వాలని చెప్పడంతో ప్రియ 2 సంవత్సరాల టైం ఇచ్చి ఇండియాకు పంపించడం జరిగింది. అలా ఇండియాకు వచ్చి మళ్లీ అవకాశాల కోసం ట్రై చేశాడు. ఎవరు ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో ఒక మేనేజర్ ద్వారా బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ సెలక్షన్స్ జరుగుతున్నాయని తెలుసుకుని అక్కడికి వెళ్లాడు. కానీ ఎలాంటి ఫేమస్ కానీ నాగమణికంఠను సెలెక్ట్ చేసుకోలేదు బిగ్ బాస్ టీం. ఆ తరువాత మణికంఠ తన సాడ్ స్టోరీ చెప్పగానే బిగ్ బాస్ టీం ఓకే చెప్పారని తెలుస్తుంది. అయితే మణికంఠ మొదటి రోజు ఈ స్టోరీని స్టేజ్ పై మరోలా చెప్పాడు. తన భార్య వదిలేసిందని చెప్పాడు. కానీ హౌస్ లో మాత్రం శేఖర్ పాషాతో తన భార్య తనకు ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తుందని, రోజు కెరియర్ గురించి ఫోన్ లో మాట్లాడుకుంటామని చెప్పాడు. దీంతో మణికంఠను పల్లవి ప్రశాంత్ తో కంపేర్ చేయడం మొదలు పెట్టారు. ఇక హౌస్ లో కూడా నాగమణికంఠను ట్రిగర్ చేయడంతో తన సాడ్ స్టోరీని చెప్పేశాడు. దీంతో హౌస్ లో అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక హౌస్ లో కూడా మణికంఠ హేట్ చేశాడు. ఇటు పర్సనల్ లైఫ్ అటు ప్రొఫెషనల్ లైఫ్ సక్సెస్ కాకపోవడంతో మణికంఠ మెంటల్ గా స్టెబిలిటీని కోల్పోయాడు. ఇలాంటి వాడిని ఎందుకు బిగ్ బాస్ లోకి తీసుకువచ్చారని నెటిజన్లు అంటున్నారు. అయితే మణికంఠ హౌస్ లో ఉంటే స్ట్రాంగ్ అయితే మాత్రం ఆ క్రెడిట్ బిగ్ బాస్ కి దక్కడం ఖాయం. మరి నాగమణికంఠను బిగ్ బాస్ మార్చి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా నిలబెడతారా లేదా అనేది చూడాలి. వెంటనే ఎంకే నాలెడ్జ్ ప్రెజెంటేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.